మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. మరోసారి పెట్టుబడుల వేటలో పడ్డారు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ఇందులో భాగంగా ఆయన రేపు అగ్రరాజ్యం అమెరికా పర్యటనకు వెళ్లనున్నారు. రేపు ఉదయం 4 గంటలకు ఆయన అమెరికా బయలుదేరతారు. మరోవైపు ఎల్లుండి మంత్రి శ్రీధర్ బాబు అమెరికా పర్యటనకు వెళుతున్నారు. అలాగే ఈ నెల 5న మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అగ్రరాజ్యం పర్యటనకు వెళతారు. రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టాలని పలు కంపెనీలను సీఎం మంత్రులు కోరనున్నారు. ఇక మరింత సమాచారం మా అసోసియేట్ ఇన్పుటేటర్ నగేష్ ఫోన్ లైన్లో అందిస్తారు. నగేష్, చెప్పండి, సీఎం పర్యటనకు సంబంధించి పూర్తి వివరాలేంటి? అమెరికా పర్యటన రేపు ఉదయం 4:30కు రేవంత్ రెడ్డి తన బృందంలో కలిసి వెళ్లనున్నారు. అమెరికాలో బిజీ షెడ్యూల్ కంటిన్యూగా అమెరికా చేరుకున్న తర్వాత కంటిన్యూగా 13వ తారీఖు వరకు కూడా అతను ఏదైతే ప్రపంచ దేశాల్లో ఉన్న కంపెనీలన్నిటితో కూడా చర్చలు జరిపే అవకాశం ఉంది. తెలంగాణలో పెట్టుబడులకు సంబంధించి ప్రపంచ దేశాల అగ్ర కంపెనీలతో చర్చలు జరిపి తెలంగాణలో చాలా చోట్ల కంపెనీలకు పెట్టుబడులు పెట్టండి, ఇక్కడ యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించండి అని చెప్పే అవకాశం కనిపిస్తుంది. కంటిన్యూస్ గా కూడా వివిధ నగరాల్లో, అమెరికాలోని వివిధ నగరాల్లో కూడా ఇప్పటికప్పుడు ఈ షెడ్యూల్ మీటింగ్ ఖరారైంది. ఆ మీటింగ్ లో ఇప్పటికే శ్రీధర్ బాబు కూడా బయలుదేరనున్నారు. తదుపరి కోమటిరెడ్డి వెంకటరెడ్డి వెళ్ళినారు. మరో 10 మంది ఎమ్మెల్యేలు కూడా అమెరికా వెళ్ళడానికి కూడా సమాయత్తం అవుతున్నారు. ఇక కొంతమంది ఐఏఎస్ కూడా రేవంత్ రెడ్డితో ఉండడంతో పాటు కంపెనీలకు సంబంధించిన విధి విధానాలు, తెలంగాణలో ఏ పెట్టుబడులు పెడితే వాళ్ళకి లాభాలు వస్తాయి, వాళ్ళ విస్తరణకు ఎలాంటి అవకాశాలు కల్పిస్తాం, వాళ్ళ భద్రతకు సంబంధించి కూడా, భరోసాకు సంబంధించి కూడా చాలా విషయాలు చర్చించే అవకాశం కనిపిస్తుంది. ఎందుకంటే ఇవాళ అసెంబ్లీలో కూడా ప్రధానంగా ఇదే అంశాన్ని కూడా సీఎం రేవంత్ రెడ్డి ప్రస్తావించాడు. ఎందుకంటే ఎక్కడైతే అమెరికాకు వెళ్తున్నా ఆ ప్రాంతంలో అభివృద్ధి జరుగుతున్న విధానాన్ని, హైదరాబాద్ ను ఎలా అభివృద్ధి చెందాలన్న విషయాన్ని కూడా ఖచ్చితంగా పరిశీలిస్తాం. ఎందుకంటే చాలా చోట్ల హైదరాబాద్ ట్రాఫిక్ సమస్యలు కావచ్చు, కొంత నీళ్లు ఎక్కడికక్కడ ఆగిపోవడం కావచ్చు, అలాగే డ్రైనేజ్ సమస్యలు కావచ్చు, వీటన్నిటి పరిష్కారం దిశగా ఖచ్చితంగా కృషి చేస్తున్నారు. అక్కడ విదేశాల ప్రతినిధులతో అమెరికాలో జరుగుతున్న పరిణామాలు వాటన్నిటిని అధ్యయనం చేసిన తర్వాత హైదరాబాద్ లో ఎలా ఇంప్లిమెంట్ చేయాలన్న విషయాన్ని కూడా ఖచ్చితంగా పరిశీలించి హైదరాబాద్ కు మళ్ళీ వచ్చిన తర్వాత ఈ కంపెనీలకు సంబంధించిన చర్చలు కావచ్చు, కంపెనీలు ఏవేవి వస్తున్నాయనే విషయాన్ని కూడా మళ్ళీ ఇక్కడికి వచ్చిన తర్వాత చెప్పుకుందాం. రైట్ నగేష్, అలాగే 5వ తేదీతో ఈ పర్యటన ముగుస్తుందా, ఇంకా ఎక్స్టెండ్ అయ్యే అవకాశం ఉందా? 3వ తారీఖున పర్యటన ముగుస్తుంది. 4వ తారీఖున మళ్ళీ సీఎం రేవంత్ రెడ్డి యథావిధిగా తెలంగాణలో తన ప్రభుత్వ కార్యక్రమాల్లో పాల్గొన్నాడు. ఎందుకంటే ఈ పర్యటన చాలా కీలకం. ఎందుకంటే 10 నెలల ప్రభుత్వ పాలన తర్వాత నెల రోజుల క్రితమే అమెరికా షెడ్యూల్ ఖరారైంది. ఇప్పటికే అక్కడ ఉన్న కంపెనీల సీఈఓలతో, కంపెనీ ఓనర్లతో చర్చలు కూడా జరిగాయి. రేవంత్ రెడ్డి ఎవరెవరితో అక్కడ చర్చలు జరపాలి, కంపెనీలకు సంబంధించిన పెట్టుబడులు ఎంత పెద్ద ఎత్తున హైదరాబాద్ పెట్టాలని కూడా విధి విధానాల కారణం. ఎందుకంటే హైదరాబాద్ ను 4 సిటీలుగా విభజిస్తామని చెప్పి ఇప్పటికే ప్రకటన జారీ అయింది. హైదరాబాద్ సంబంధించిన విధి విధానాలు ఖరారైన నేపథ్యంలో హైదరాబాద్ ను మరింత విస్తరించి జనాభా ప్రాతిపదికన 6 వరకు కూడా విస్తరించాలని కూడా రేవంత్ రెడ్డి ఆలోచన. ఎందుకంటే ఇరుకు వ్యవహారాలు ఉండకూడదు, ట్రాఫిక్ సమస్యలు అసలే ఉండకూడదు అని చెప్పి రేవంత్ రెడ్డి ఆలోచిస్తున్నారు. ఈ క్రమంలోనే సిటీని మరింత విస్తరించి ప్రజలకు మరింత పటిష్ట పాలన అందించే దిశగానే ఈ అమెరికా పర్యటన కొనసాగుతుందని చెప్పొచ్చు. రైట్ నగేష్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.